వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. సమ్మర్ రాగానే చాలా మందికి సెగగడ్డలు అనేటివి విపరీతంగా బాధ పెడుతూ ఉంటాయి. కనీసం కొంతమంది కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సెగగడ్డలు ఎందుకు వస్తాయి? ఇవి వచ్చిన తర్వాత వీటికి మనము ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న టిప్స్ ఏవైతే పాటించి మనం తగ్గించుకోవచ్చు, లేదు అంటే ఇంకా విపరీతంగా ఉన్నట్లయితే ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, సమ్మర్ రాగానే చాలా మందికి, కొంతమందికి విపరీతమైన హీట్ బాడీ ఉంటుంది. వాళ్ళకి కావచ్చు, చిన్నపిల్లలు చాలా మందికి సెగగడ్డలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దాన్ని పొడుచుకోవడము, లేకపోతే ఏవేవో ప్రయత్నాలు చేసి దాన్ని ఇంకా పెద్దగా చేసేసుకుంటూ ఉంటారు. అయితే ఇవి తగ్గడానికి మనకు మెడిసిన్స్ కూడా ఆయుర్వేదంలో చాలా బాగున్నాయనేసి అన్నారు. అయితే మెయిన్ దీనికి ఓన్లీ హీట్ వల్లనే ఈ సెగగడ్డలు వస్తాయా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా శరీరం అంటే హీట్ వల్ల వస్తున్నాయని చెప్పొచ్చు. ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య చెప్పినటువంటి వచ్చిన ఆహార పదార్థాలు, ఇంకా ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి. వేసవికాలం వచ్చింది అని చెప్పేసి అందరూ చలవ పదార్థాలు, చల్లగా ఉండే పదార్థాలని ప్రిఫర్ చేస్తుంటారు కదా. అక్కడే మనం తప్పులో కాలేసేస్తున్నాం లెక్క. అప్పుడు ఎక్కువ చల్లగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోకూడదు. అలా అని పాట్లో అంటే కుండలో ఉన్న నీరు చల్లటివి తాగేసేసి ఏమవ్వదు. అలాగే పళ్ళ రసాలు డైరెక్ట్ తీసుకుని తాగేసేసి ఏమవ్వదు. అలా అందులో ఐస్ వేసి కానీ లేదా బాగా కూల్ చేసి తాగడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఐస్ క్రీమ్స్ తినడం, అలాగే కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. దానివల్ల మరీ ప్రమాదం అన్నమాట. ఇవన్నీ మానేస్తే ఏమవుతుంది కారణాలు అన్నమాట. ఇంకా చూస్తే ఎక్కువ చెమట ఎక్కడ ఆగిపోతుంది ఆ ప్రాంతంలో, శరీర భాగంలో ఎక్కడైనా అవ్వచ్చు. చాలా మటుకు మెడ పైన, చెక్కిళ్ళ కింద, గొంతు దగ్గరలో, లేదా భుజాల వెనక భాగంలో, మెడ వెనక భాగంలో, నడుము కిందగా పెరుదుల పైన అవుతుంటాయి. మోకాళ్ళ కింది భాగంలో, మోకాళ్ళ పై భాగంలో, మోకాళ్ళ చిప్ప దగ్గర, కింద చీలమండి దగ్గర, ఈ ప్రాంతాల్లో అవుతుంటాయి దాదాపుగా. అక్కడే అవడానికి కారణాలు ఏంటి అంటే చెమట అక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది. మట్టి ఏదైతే ఉందో చర్మం పైన పేరుకుపోయిన మట్టి అక్కడ ఆగుతుంది. దానివల్ల సెగ్గడ్డలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా వాటిని బాయిల్స్ అని పిలుస్తుంటాం. సెగ్గడ్డలు, లేకపోతే వేడి కురుపులు, కాకగడ్డలు అని వివిధ రకాలుగా చెప్తుంటారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కోలాగా. ఏది ఏమైనా వేడితో తయారైనటువంటి గడ్డలు అని చెప్పచ్చు. అవి మామూలుగా ఫస్ట్ ఎర్లీ స్టేజ్ రాగానే గట్టిగా ఒక కంతిలాగా ఉంటుంది. రూపాంతరం చెంది అలాగే మెల్లమెల్లిగా సైజ్ పెరుగుతూ వెళ్తుంది. దానివల్ల ఒకవేళ కంటి ప్రాంతంలో అయితే కన్ను నొప్పిగా ఉండి కన్ను తెరవలేకపోవడం, కంటి రెప్ప పక్కన కూడా అవుతుంటాయి. కంటి పక్కన కూడా అవుతుంటాయి, చెక్కిళ్ళ పైన అవుతుంటాయి. అందుకే చెప్పాను కదా, చెంపల పైన అవుతుంటాయి, పెదవుల పైన అవుతుంటాయి. ముక్కు నుంచి కిందికి జారుతూ అక్కడ చెమట ఆగిపోతుంది. సహజం అన్నమాట. అది మెడ పైన, మెడ వెనక భాగంలో, చెవి వెనక భాగంలో అవుతుంటాయి. అక్కడే ఎందుకు అవుతాయంటే చెమట ఆ ప్రాంతం నుంచి వెళ్తే అక్కడ ఆగిపోతుంది ఒక్కొక్కసారి. అలా ఆగుతూ మైల పేరుకుపోతుంటుంది. అక్కడ రక్త ప్రసరణ ఆగిపోయి గడ్డలాగా రూపాంతరం చెందుతుంది. అలా అనమాట. తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు ఇంకొక కారణం అనమాట. ఇంటర్నల్గా మనం తీసుకునే పదార్థాలు, వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. వేడి పదార్థాలు అంటే వేడిగా ఉన్నవని అర్థం కాదు. శరీరానికి శీతల పానీయాలు తీసుకుంటున్నాం, అవి ఎక్కువ వేడి చేస్తాయి. వేసవి వచ్చిందని చెప్పేసి ఎక్కువ చల్లగా ఉన్నాయి తాగడానికి అందరూ ఇష్టపడుతుంటారు. బాగా వేడిగా ఉంది, ఎండలో వెళ్ళి వచ్చాం, ఒక థమ్సప్ చిల్డ్ ఉండాలి, ఒక స్ప్రైట్ ఇవ్వండి చిల్డ్ ఉండాలి, లేకపోతే ఐస్ క్రీమ్ ఇవ్వండి అని అంటాం. అవేవి తినకూడదు. అది ప్రధానంగా విరుద్ధం. ఈ బాయిల్స్ అవ్వడానికి ప్రధాన కారణం కూల్ డ్రింక్స్, శీతల పానీయాలే. కాబట్టి శీతల పానీయాలు అసలు తాగకూడదు. అలాని కొబ్బరి బొండాలు అసలు తాగకూడదు. అది విషాహారం. ఈ మధ్య కాలంలో వాటిలో కూడా కల్తీ ఉంటుంది. ఇందాక పైన చెప్పుకున్న మూత్రపిండాల వ్యాధులు వచ్చినప్పుడు కొబ్బరి బొండాలు తాగండి విరివిగా అని చెప్పేవాళ్ళం ఇంతకుముందు డాక్టర్స్. ఇప్పుడు చెప్పట్లేదు, తాగకూడదు అని చెప్తున్నాం. అలాగే ఇక్కడ కూడా కొబ్బరి బొండాలు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి బొండాలు కూడా కల్తీ చేస్తున్నారు, విషం నింపేస్తున్నారు వాటికి. ఫోటో మొన్న మధ్య పేపర్లో గెజిట్ వచ్చింది.
పేపర్లో డైరెక్ట్ వార్త వచ్చింది, ఇక్కడే హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళు చెక్ చేస్తుంటే పట్టుబడింది. కనుక ఏం కలుపుతున్నారని మనకు తెలవట్లేదు, విషయం మాత్రం కలుపుతున్నారు. కాబట్టి కొబ్బరి బొండాలు తాగకూడదు ఎవరు కూడా. అలాగే కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు, అది డైరెక్ట్ గెజిట్ వచ్చింది. ఏది స్ప్రైట్లో 9.5 అని, థమ్స్అప్లో 7.5 అని, ఇంకా దీనిలో 19.5 అని, ఏదో వీడియో డి న్యూస్ ఏదో వచ్చింది కదా కూల్ డ్రింక్ ఈ మధ్య. అవి ఏ కూల్ డ్రింక్లో అయినా విష పదార్థం కలిసి ఉందనే చెప్పాడు, చెప్పకనే చెప్పాడు. ఈ సోకాల్డ్ కంపెనీ వాళ్ళే మళ్ళీ కిడ్నీ వ్యాధులకు సంబంధించినటువంటి మందులు తయారు చేస్తున్నారని వార్త ఇచ్చారు. అది వేరే డిఫరెన్స్, అది మనకు అక్కర్లేదు. ఇవి వాడకూడదు అని చెప్పడానికి మాత్రం చెప్పొచ్చు, ఎందుకంటే అందులో విష పదార్థాలు కలుస్తున్నాయి. ఇవన్నీ కారణం శరీరం దెబ్బతినడానికి, ఆరోగ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం కూల్ డ్రింక్సే. ఏ జబ్బు రావాలన్నా కూల్ డ్రింక్సే కారణం. అలాగే జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ ప్రధాన కారణాలు. ఇవి తినకుండా ఉన్నంత కాలం మనకు ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. అలాగే ఈ సెగ్గడ్డలు కూడా రావు అని చెప్పచ్చు. అంతగా చల్లగా ఉండాలంటే నిమ్మరసం తాగండి, ఆరెంజ్ జ్యూస్ తాగండి, బత్తాయి రసం తాగండి, చెరుకు పానీయం డైరెక్ట్ పళ్ళు తినండి, పళ్ళ రసాలు తాగండి. మళ్ళీ పళ్ళ రసాలలో పాలు, మజ్జిగ అలాంటివి కలపకూడదు. అన్నీ ఈ మధ్యకాలంలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫ్రూట్ జ్యూస్ సెంటర్ కొత్తవాడు మ్యాంగో జ్యూస్లో పాలు వేస్తాడు, మిల్క్ వేస్తాడు, ఇంకేందో వేస్తాడు. అవేవి వేయకూడదు. అలా వేస్తే మళ్ళీ విషాహారం. డైరెక్ట్ పళ్ళని పళ్ళలాగానే తినండి, మజ్జిగని మజ్జిగలాగానే తీసుకోండి. అలా తీసుకుంటే ఒంటికి చలవ, ఒంటికి మంచిది, అన్నింటికి మంచిది. అలా అన్నమాట. ఆ విధంగా ఆహారం తీసుకుంటే ఈ సెగ్గడ్డలు రావు. విషాహారం తీసుకుంటున్నాం, తినకూడని ఆహార పదార్థాలు తింటున్నాం కనుక ఈ వేడి కురుపులు, వేడి కంతులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సార్ ఈ సెగగడ్డలకు హోమ్ రెమెడీ ఏంటి ఉన్నాయి. హోమ్ రెమెడీస్ అని చూసినట్లయితే మామూలుగా గోధుమ పిండి అందరికీ తెలుసు. గోధుమ పిండి చపాతీలు చేసుకుంటాం, పూరీలు చేసుకుంటాం. ఎస్, ఆ గోధుమ పిండి కాస్త ఉడికించి పేస్ట్ లా తయారవుతుంది. లై అంటాం, పోస్టర్స్, పేపర్స్ అంటించడానికి తయారు చేస్తాం. అలా ఉడికించిన పిండిని ఎక్కడైతే గడ్డలైనా ఆ ప్రాంతంలో ఓవర్లాప్ కవర్ చేస్తే చాలు. అలా రోజు తగ్గగా ఎవ్రీడే వెళ్తూ ఉంటే తగ్గిపోతాయి, కరిగిపోతాయి. ఇంకొక రెమెడీ, మెంతులు అందరికీ తెలుసు, పోపుల డబ్బాలో ఉంటాయి. మెంతులు కూడా పౌడర్ లా చేసి అది కూడా నీ వేడి నీళ్ళలో ఉడికించి పేస్ట్ లా చేసి పెట్టినట్లయితే అత్యంత త్వరగా ఈ సెగ్గడ్డల నుంచి బయటపడవచ్చు. ఈ రెండు రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. ఇంకొకటి ఇందాక గోధుమ పిండి అని చెప్పాం కదా, అలా ఉడికించాక బోరిక్ పౌడర్ దొరుకుతుంది బయట, క్యారమ్ బోర్డు ఆడుతుంది. ఆ వేసే పౌడర్ కాస్త ఒక చిటికెడు గోధుమ పిండిలోనే కలిపి పేస్ట్లో పెట్టేస్తే కూడా త్వరగా కరిగిపోతాయి. ఈ రెండు రెమెడీస్ చాలా బాగా గోధుమ పిండి అందరికీ అందుబాటులో ఉంది. గోధుమ పిండితో తగ్గకపోతే మెంతులు చాలా ఎంత స్టేజ్లో ఉన్నా తగ్గిపోతాయి. అందరు ఇంకొక అపోహ ఉంటుంది, మామిడికాయలకి వేసవిలో మామిడికాయలు ఎక్కువ వస్తాయి, మామిడికాయలు తినడం వల్ల వస్తుందేమో అని కూడా కొంతమంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. మామిడి పళ్ళు తిన్నంత మాత్రాన వేడి ఉండదు. మామిడి పళ్ళు చలువ చేస్తాయి, రెబోఫ్లోవిన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి, మోషన్స్ ఫ్రీగా ఉంటాయి. ఈ చెగ్గడ్డలు రావడానికి ఇంకొక కారణం మలబద్ధకం కూడా కారణం. కాబట్టి మోషన్స్ ఫ్రీగా ఉంటాయి వేసవిలో. కాబట్టి మామిడికాయలు తినవచ్చు, సమస్య లేదు. అందరు అనుకుంటారు వేడి చేస్తాయి మామిడికాయలు, ఆవకాయలు చేస్తే ఆవ పెడతారు, మామిడికాయల చట్నీ ఇప్పుడే పెడతారు, అవి తినడం వల్ల ఎక్కువైతున్నాయేమో అని అనుకుంటారు. అలా ఏ మాత్రం కాదు, అసలు కారణమే కాదు, అపోహపడుతుంటారు చాలా. కాకపోతే వేసవిలో ఎక్కువ మార్లు నిమ్మరసం, లైమ్ జ్యూస్ కానీ ఇతరత్ర ఆరెంజ్ జ్యూస్ కానీ, డైరెక్ట్ ఆరెంజెస్ తినొచ్చు, బత్తాయిలు తినొచ్చు, గ్రేప్స్ తినొచ్చు, దొరికిన ప్రతి పళ్ళు డైరెక్ట్గా తినొచ్చు, జ్యూస్ రూపంలో చేసుకుని తినొచ్చు. అలా తీసుకున్నట్లయితే ఒంట్లో వేడి చేరకుండా ఉంటుంది. పూర్తి కూల్ డ్రింక్స్ మానేసి ఇవి చేస్తే సెగ్గడ్డలు రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళకు త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మజ్జిగ తీసుకోవచ్చు, ఇంట్లో పుష్కలంగా మజ్జిగ ఉంటుంది, మజ్జిగ తీసుకోవచ్చు, పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవచ్చు. టీ తాగితే కూడా వేడవదు. వేడి మీన్స్ టీ తాగితే కూడా వేడవదు. కూల్ డ్రింక్స్, ఇది ఇందాక ఐస్ క్రీమ్స్, పిజ్జాస్, బర్గర్స్ అవి తింటే వేడవుద్ది తప్ప పాలు, టీ, కాఫీలతో వేడవదు. టీ 30 సార్లు తాగినప్పటికీ వేడవదు. 3-4 టైమ్స్ కన్నా ఎక్కువ తాగము. అయితే ఈవెందో ఓపికంటే 30 సార్లు టీ తాగినా వేడవదు.
కాఫీ 3 టైమ్స్ మించి తాగకూడదు, ఓకే. పాలు 2-3 టైమ్స్ అలా తాగితే వేడి అవ్వదు. ఇవన్నీ చేస్తే తప్పకుండా తగ్గుతుంది. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడున్న ఈ టిప్స్ వల్ల తగ్గిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ తగ్గలేదు, లేకపోతే ఆ రెమెడీస్ చేసుకోలేని పరిస్థితి ఉంటే, అలాంటి ఏమన్నా ఉన్నట్లయితే ఒళ్ళన్నీ అవుతాయి, కొందరికి ఎక్కువ అవుతాయి. ఎక్కువ అయినప్పుడు ఎక్కడ అని పెట్టలేం కదా ఇవన్నీ. ఎక్కడో 1-2 చోట్ల అంటే నేను చెప్పిన రెమెడీస్ పనిచేస్తాయి. అలా కాక ఒళ్ళంతా అవుతాయి కొంతమందికి బాయిల్స్. అలాంటప్పుడు కష్టం. అలాంటప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ ఖచ్చితంగా వాడుతూ ఉండాలి, వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి వస్తుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్స్, రక్త దోషం జరిగి వేడి ఎక్కువగా ప్రకోపించి ఎక్కువగా తయారై అలా రావడానికి అవకాశం. అలాంటప్పుడు తప్పకుండా మమ్మల్ని మాలాంటి ఆయుర్వేద వైద్యులు సంప్రదిస్తే సరిపడేటటువంటి వైద్య చికిత్సా పద్ధతుల ద్వారా తగ్గించే అవకాశం ఉంది. మెడిసిన్స్ బోల్డ్, సో మెనీ మెడిసిన్స్ ఇస్ దేర్. బ్లడ్ ప్యూరిఫికేషన్స్కి మెడిసిన్స్ ఇస్తాం, దాంతో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మ.